నమస్తే, నేను విజయ్. అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుతున్న వారిని ఇంగ్లీష్ మీడియంలోకి కన్వర్ట్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అంటే 1-6 వరకు కూడా ఖచ్చితంగా అందరూ కూడా ఇంగ్లీష్‌లోనే చదవాలి. 6 తర్వాత నుంచి ఖచ్చితంగా ఇంగ్లీష్ అన్నారు. 1-6 వరకు ఇంగ్లీషు తెలుగు మీడియం రెండిట్లో చదువుకుంటూ 6థ్ నుంచి 10థ్ వరకు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలి. 10థ్ ఎగ్జామ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్‌లో రాయాలని ఒక నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారంటే, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ అవ్వాలంటే కష్టతరం కాబట్టి, ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. అయినా గత ప్రభుత్వం ఏం చేసిందంటే, 2 మీడియంస్‌ని కొనసాగించింది. ఇంగ్లీష్ మీడియంని కొనసాగించింది, తెలుగు మీడియంని కొనసాగించింది. దానివల్ల ఏం జరిగిందంటే, ఇప్పుడు 10థ్ క్లాస్‌లో ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్స్ రాయాలనేటువంటి నిబంధన అయితే ఖచ్చితంగా అమలుపరిచింది. అయితే ఇప్పుడు 10థ్ క్లాస్‌కి వచ్చినటువంటి విద్యార్థులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే తెలుగు మీడియంలోనే బోధన జరిగింది. కానీ ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్స్ రాయాలంటే అనేకమైనటువంటి ఇబ్బందులున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలనేటువంటి రూల్ లేదు. ఒకవేళ తెలుగు మీడియంలో తెలుగులోనే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనేటువంటి అవకాశం ఉన్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా మళ్ళీ తెలుగులో రాసుకోవచ్చు. అది ఈ ఒక్క ఏడాది వరకు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంతమంది అంటే చూస్తే దాదాపుగా ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 10థ్ క్లాస్ చదువుతున్నవారు 6.20 లక్షలు అంటే 6,20,000 మంది ఉన్నారు. అందులో ఇప్పటివరకు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు 4,94,000 మంది ఉన్నారు. ఇందులో 39,000కు పైగా విద్యార్థులు తెలుగులోనే పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పటివరకు జరిగినటువంటి యూనిట్ టెస్టులు లేదంటే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా తెలుగులోనే రాస్తే వచ్చారు. ఏదో విధంగా మార్కులు ఇస్తూ వచ్చారు. కానీ ఫైనల్ ఎగ్జామ్స్కి మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లో రాయాలనేటువంటి నిబంధనని దాన్ని కొంచెం సడలించి తెలుగులో కూడా రాసుకునేటువంటి వెసులుబాటుని ఈ సంవత్సరం వరకు ప్రభుత్వం ఇచ్చింది.